మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదం కొనసాగుతోంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుచిత్ర సెంటర్లోని వివాదాస్పద స్థలంలో సర్వే ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే సర్వే జరుగుతున్న ప్రాంతానికి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. నిన్న వర్షం కారణంగా జాయింట్ సర్వే వాయిదా పడింది. సర్వే 84లో తన ల్యాండ్ ఉందంటున్నారు మల్లారెడ్డి. దౌర్జన్యంగా తన ల్యాండ్లోకి ప్రవేశించారని తెలిపారు. అయితే మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూమిని కబ్జా చేశారని మరో వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదానికి సంబంధించి కూడా రెండో రోజు హైడ్రామా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హైడ్రామా నిన్న సాయంత్రం వరకు కూడా కొనసాగింది. కానీ వర్షం కారణంగా సర్వే చేసేందుకు కొంత అధికారులు నిరాకరించడంతో ఈరోజు చేస్తామని చెప్పడంతో ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితము ఇరు పార్టీల సమక్షంలో జాయింట్ సర్వే కూడా ప్రారంభమైంది. నిన్న మీడియాను ల్యాండ్ వద్దకి అనుమతించిన పోలీసులు ప్రస్తుతానికైతే కొంత అడావుడి కొనసాగడం ఇరుపక్షాలకు సంబంధించిన అపోజిట్ పార్టీకి సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని లోపడకుండా కూడా ల్యాండ్కు వెళ్ళే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, బారికేడ్లు వేశారు, పోలీసుల గస్తీ కాస్తున్న. నిన్న చాలామంది ఇటు స్థానిక పోలీసుతో పాటు స్పెషల్ పార్టీకి సంబంధించిన వారితో పాటు కొంత వేరే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న హడావడి నెలకొన్నది అంతా. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు వచ్చి కూడా కొంత గలాటా చేయడంతో ఆ అపోజిట్ పార్టీకి సంబంధించిన వారు కూడా మరొకసారి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ ల్యాండ్కు సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మరొక మారు ఇరుపక్షాలకు సంబంధించిన వారు కూడా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి ఎవరిని పంపించారు, కేవలం ఇటు మల్లారెడ్డి వర్గానికి సంబంధించిన కావచ్చు, అపోజిట్ సంబంధించిన పార్టీ ఎవరైతే ఉంటో కేవలం లిమిటెడ్గా లోపల పంపిస్తున్నారు. వారి సారథ్యంలో వారి ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే సర్వే కొనసాగుతుంది. సర్వే నెంబర్ 84 ఏదైతే ఉందో దానికి సంబంధించిన బౌండరీస్ని కూడా ప్రస్తుతానికైతే ఇటు సర్వే అధికారులు కూడా మళ్ళొకసారి రీటేక్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ సర్వే నెంబర్ 84లో సంబంధించి మల్లారెడ్డికి సంబంధించి 2.5 ఎకరాలకు పైగా ఉంటుందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేవలం మల్లారెడ్డికి మాత్రం ఎకరం పావుగుంట మాత్రమే ఉంటుందంటూ కూడా మరొక వర్గం చెప్తుంది. శ్రీనివాసరెడ్డి బషీర్ సంబంధించిన అనుచరులు మొన్న రాత్రి దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించి ఆ సంబంధించిన గోడతో పాటు సీసీటీవీ కెమెరా సంబంధించిన వైర్లతో పాటు కూడా కొంత వాచ్మెన్లు కూడా బెదిరించి వాళ్ళ ఫోన్లు లాకుండా కూడా ఒక ఆరోపణ చేసిన నేపథ్యంలో నేనంతా హైడ్రామా చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు ఇద్దరిని, 2 పార్టీకి సంబంధించిన వారిని అదుపులోకి తీసుకొని మాట్లాడి ప్రయత్నం చేశారు. జాయింట్ సర్వే చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో 2 సంబంధించిన వర్గాల వారు కూడా ఒప్పుకోవడంతో ప్రస్తుతానికైతే నిన్న సర్వే మొదలైంది. కానీ కొంత స్థానికంగా వర్షం పడడంతో సర్వే సంబంధించిన మిషన్లు కూడా కొంత మొరాయించడం, అనుకూలంగా వాతావరణం లేకపోవడంతో కూడా ఈరోజు ఉదయానికి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం కూడా ఇటు వివాదాస్పద ల్యాండ్కు సంబంధించి నుంచి హైడ్రామా చోటు చేసుకుంటున్న ల్యాండ్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇరు పార్టీలకు సంబంధించిన సమక్షంలో కూడా ల్యాండ్ సర్వే కొనసాగుతుంది చెప్పాల్సింది. మరొక గంటలో కూడా ఈ సంబంధించిన కొంత రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, కబ్జాలో ఎవరి చేతిలో ఉందని కూడా మరికొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసుల నిఘా నీడలో వాళ్ళ బందోబస్తులో కూడా ఇరు పార్టీకి సంబంధించిన సర్వే కూడా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, అయితే ఇప్పుడు జాయింట్ సర్వే నిర్వహిస్తున్నారు కదా, ఈ జాయింట్ సర్వే నిర్వహించిన తర్వాత ఇరు వర్గాలు చెప్తున్నట్లు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఈ సర్వేతో వస్తుందని మనం భావించాలంటారా, లేదా దీని తర్వాత ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అనేవి ఇంకా పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకే సర్వే నెంబర్లో ఇద్దరికి సంబంధించిన ల్యాండ్ ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే మల్లారెడ్డి చెప్తున్న వర్షన్ అయితే కూడా 84 సర్వేలో కేవలం తన సంబంధించిన ల్యాండ్ మాత్రమే ఉందంటూ కూడా ఆయన మొదటి నుంచి వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తమ వద్ద చెప్పిన ప్రయత్నం చేస్తారు. కానీ మరొక వర్గం శ్రీనివాసరెడ్డి బషీర్ కూడా తమ ల్యాండ్ కూడా ఇదే సర్వే నెంబర్లో ఉంది, ఇందులో కొంత భాగం ఉందంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి సర్వే చేస్తే కొంత 84 సర్వే నెంబర్లో ఎవరికి ఎంత వాటా ఉంటుంది, ఏంటి పూర్తి స్థాయిలో మల్లారెడ్డికి సంబంధించిన ల్యాండ్ ఉందా లేదా కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సంధ్య, రైట్ కిరణ్.